నవంబర్లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన మన భారత మహిళల జట్టు ఇప్పుడు మళ్లీ గ్రౌండ్లోకి దిగుతుంది. ఈసారి మిషన్ టీ20 వరల్డ్ కప్ 2026. ఈ రోజు వైజాగ్ వేదికగా శ్రీలంకతో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ కి సంబంధించిన పూర్తి ప్రివ్యూ, ప్లేయర్స్ బ్యాటిల్స్ మరియు పిచ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటగా ఈ సిరీస్ ఎందుకు ముఖ్యమో మాట్లాడుకుందాం. ఇండియా చివరగా ఇంగ్లాండ్తో జులైలో టీ20 సిరీస్ ఆడింది. అందులో 3-2తో గెలిచింది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. మన అమ్మాయిలు ఇప్పుడు ఓడిఐ వరల్డ్ ఛాంపియన్స్. ఆ ఆత్మవిశ్వాసంతో 2026లో ఇంగ్లాండ్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ వరల్డ్ కప్ కు ముందు మనకి కేవలం 11 టీ20 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ 5 మ్యాచ్ల సిరీస్ చాలా కీలకం. మరోవైపు శ్రీలంక జట్టు మార్చి తర్వాత మొదటి టీ20 సిరీస్ ఆడుతుంది. వాళ్ళు తమ సీనియర్స్ ను పక్కన పెట్టి యువ క్రీడాకారులతో ఒక కొత్త జట్టును పరీక్షిస్తున్నారు. టీమ్ న్యూస్ విషయానికి వస్తే ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. స్మృతి మందాన, జోమియో రోడ్రిక్, షఫాలి వర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ వరల్డ్ కప్ తర్వాత మన వాళ్ళు టీ20లో అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. స్ట్రైక్ రేట్స్ అన్ని 140 పైనే ఉంటున్నాయి. బౌలింగ్ లో రాధా యాదవ్ లేరు కాబట్టి కొత్త స్పిన్నర్ వైష్ణవి శర్మకు డెబ్యూ ఛాన్స్ దక్కవచ్చు. రేణుకా సింగ్ పేస్ అటాక్ ను లీడ్ చేస్తుంది. శ్రీలంక విషయానికి వస్తే కెప్టెన్ చమీరా ఆటపట్టు మీదనే ఎక్కువ భారం ఉంది. వికెట్ కీపర్ అనుష్క సంజీవిని పక్కన పెట్టారు కాబట్టి కౌశిని నృత్యాంగన కీపింగ్ చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన ప్లేయర్ శశిని గిమ్హాని. ఈమె 2 చేతులతో బౌలింగ్ చేయగలదు. రీసెంట్ గా అండర్-19 మ్యాచ్ లో బాగా ఆడింది. ఈ మ్యాచ్ లో ఇందా స్పాట్ లైట్ ఎవరంటే స్మృతి మందన. 2024 వరల్డ్ కప్ తర్వాత ఫుల్ మెంబర్ దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో 2వ స్థానంలో ఉంది. తన ఫామ్ మామూలుగా లేదు. రెండో ప్లేయర్ శశి గిమ్హాని. ఈమె ఒక యువ స్పిన్నర్. మన బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెడుతుందో చూడాలి. మ్యాచ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక్కడ పిచ్ బ్యాటింగ్ బాగుంటుందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది. అయితే మ్యాచ్ గడుస్తున్న కొద్దీ మంచు ప్రభావం చూపించే అవకాశం ఉంది. రీసెంట్ గా ఇక్కడ జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో హై స్కోరింగ్ నమోదయ్యాయి. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రికార్డులు చూస్తే చివరి 5 మ్యాచ్ల్లో ఇండియా 3 మ్యాచ్ల్లో గెలిచింది. మరియు హోమ్ కండిషన్స్ బట్టి చూస్తే ఇండియానే హాట్ ఫేవరెట్. మరి మీరేమంటారు? వైష్ణవి శర్మకు డెబ్యూ ఛాన్స్ ఇవ్వాలా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.